పరమగీతముల గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకొని మనం ముందుకు వెళదాం. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చునది ఎవతే? జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపి తిని, అచ్చట నీ తల్లికి కలిగెను. నిన్ను కనిన తల్లి ఇచ్చటనే ప్రసవ వేదన పడెను. మొదటి మాటలో మనం చూస్తూ ఉన్నాం, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చునది ఎవతే? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఈ మాట ఎవతే అనేటువంటి మాట సంఘానికి సూచించబడిన మాట. దేవుడు సంఘంతో మాట్లాడుతున్న మాటగా ఇక్కడ మనం భావించాలి. దేవునికి స్తోత్రం. పరమగీతాల గ్రంథంలో ప్రియుడు ప్రియురాలు ఇరువురు మధ్యన జరిగిన సంభాషణను గురించి అక్కడ చూస్తాం. ప్రియురాలు సంఘానికి సాదృశ్యమైతే ప్రియుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చుతున్న ఈమె ఎవతే? దేవునికి స్తోత్రం. అనగా సంఘం ఏం చేస్తుంది అని అంటే, ప్రియుడి మీద ఆనుకొని అరణ్య మార్గములో ప్రయాణం చేస్తుంది అని అర్థం. దేవునికి స్తోత్రం. సంఘం అనబడినటువంటి ఆమె ప్రియుడి మీద ఆనుకొని ఏ మార్గంలో ప్రయాణం చేస్తుందంట? అరణ్య మార్గములో ప్రయాణం చేస్తుంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే నడిచే మార్గం అయితే అరణ్య మార్గం, కానీ ఆనుకున్నది మాత్రం ప్రియుడి మీద. హల్లెలూయా. ప్రియుడి మీద ఆనుకున్నప్పుడు అది ఏ మార్గమైనా దీవెనకరంగానే ఉంటుంది, ఆశీర్వాదకరంగానే ఉంటుంది. ఎందుకనంటే ప్రియుడి మీద ఆనుకున్నందుకు ఆ ప్రియుడు ఆమెను తనకిష్టమైన, అలాగే యథార్థమైన, శ్రేయస్కరమైనటువంటి మార్గంలో నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే అరణ్యము అనేది చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు లేక దేవుని ప్రజలైన వారు అనేక సందర్భాలలో అరణ్య అనుభవంలో వారెంతో ఆశీర్వదించబడ్డారు. ఇంకా చెప్పాలంటే వారెంతగానో బలపరచబడ్డారు, ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలు పొందారు, ఆధ్యాత్మికంగా ఎదిగారు. ఉన్నతమైన స్థాయిలో రావడానికి అరణ్య మార్గము అనేకులకు ప్రయోజనకరంగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు, కాబట్టి అరణ్య మార్గంలో ప్రయాణం చేయడం ఆత్మీయమైనటువంటి సంఘమునకు ఆశీర్వాదకరమే తప్ప అది ఏమాత్రము నష్టము మాత్రం కాదు అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. అయితే అరణ్య మార్గం అనేది ఒక భయంకరమైంది. అరణ్యం అంటేనే భయం, అరణ్యం అంటేనే చీకటి, అరణ్యం అంటేనే దారి లేనిది, అరణ్యం అంటేనే క్రూర మృగాలు ఉండేది. అలాంటి మార్గంలో ప్రయాణం అంటే అది ఎవరైనా చెప్తారు మంచిది కాదని. దేవునికి స్తోత్రం. కానీ ఎందుకు మంచిది అయ్యింది అని అంటే ప్రియుడైనటువంటి దేవుడి మీద ఆధారపడింది కనుక. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రియుడు అనబడిన రక్షకుడు లేక సృష్టికర్త అయినటువంటి దేవుని మీద మనం ఆధారపడితే మనం ఏ మార్గంలో వెళ్ళినా మనకు మంచిదే. మరీ విశేషంగా అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తే అది మనకు ఎంతో మేలు కలుగు చేస్తుంది అనే విషయాన్ని మీకు మొట్టమొదటిగా ఇంట్రడక్షన్లో నేను తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, ఇక దినాన్ని దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం శ్రద్ధగా విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమాకాండం 19వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని మాటలు త్వరగా చదువుకుందాం. నిర్గమాకాండం 19వ అధ్యాయం 1 నుంచి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట
ఇశ్రాయేలీలు విడసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలునకు తెలుపవలసినది ఏమనగా, గ్రద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటేనో మీరు చూచితిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రయాణం అనేది కొనసాగుతూ ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి. ఇక్కడ ఉన్న వారు చాలామంది మర్చిపోయినట్లున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఇశ్రాయేలీ ప్రజల యొక్క ప్రయాణం ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి సాగుతూ ఉంది. అలా ప్రయాణం సాగుతూ ఎక్కడికి వచ్చిందయ్యా ఇప్పుడు అని అంటే, బయలుదేరినటువంటి 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. దేవునికి స్తోత్రం. సీనాయి అరణ్యములోనికి వచ్చారు. దేవునికి స్తోత్రం. మూలవాక్యంలో మనం ఏం చూసాం? అరణ్యములో వచ్చినది యవతే. వీడు తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గముగా వచ్చిన ఈమె యవతే. పోయిడారా? సరే, ఇక్కడ మాటను మనం గుర్తుపెట్టుకొని, ఇశ్రాయేలు ప్రజలు కూడా అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తూ సీనాయి అనే అరణ్యం దగ్గరికి వారు వచ్చారు. దేవునికి స్తోత్రం. అక్కడ రాయబడింది, ఇశ్రాయేలీలు ఆ పర్వతము ఎదుట విడసిరి అంటే ఆగిరి అని అర్థం. దేవునికి స్తోత్రం. చెప్పులు విడిచి లోపలికి వచ్చారు అంటే విడిచి, ఆ మాట దాని అర్థం విడసిరి అని అంటే అర్థం ఏంటంటే అక్కడ ఆగి వారు విశ్రాంతి తీసుకుంటున్నారు, లేక ఆగారు, అక్కడ కొంతకాలం నిలిచి ఉన్నారు అని అర్థం విడసిరి అని అంటే. పిల్లరా, ఇక్కడ ఈ సీనాయి అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. అయితే అక్కడ మోషేను దేవుడు ఏమన్నాడంటే, సీనాయి కొండ మీదకి రమ్మనగా మోషే దేవుని యొద్దకు ఎక్కిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అరణ్య అనుభవంలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే అరణ్యంలో ప్రయాణం చేయడం ద్వారా ఎంతోమంది ఆధ్యాత్మికంగా మేలు పొందారు, దేవుని కొరకు అనుకూలంగా పదును పెట్టబడ్డారు. మోషే పిల్లరా, అతడు దేవుని చేత మరి బహుబలంగా వాడబడ్డానికి ముందు అతడి ప్రయాణం 40 సంవత్సరాలు. ఎక్కడ? ఫరో దగ్గర 40 సంవత్సరాలు. ఆ తర్వాత ఆ ఇత్రో అనేటువంటి తన మామగారి యొక్క గొర్రెలను లేక మేకలను వాటి మేపుతూ అరణ్యంలోనే అతడు బ్రతికాడు, జీవించాడు. దేవుడు అరణ్యంలోనే అతన్ని నడిపించి అతనికి అనేక రకాల అనుభవాలు నేర్పించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రజలైనటువంటి మనందరం కూడా అరణ్య మార్గం ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెం శ్రమగా ఉంటుంది. కానీ ఇక్కడ దేవుడు చాలా విషయాలు మనకు నేర్పుతున్నాడు. మనం అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తూ, లేక సంఘము అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తూ చేయవలసినటువంటి కొన్ని పనులు పిల్లలు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అందులో మొట్టమొదటిది, మోషే ఏం చేశాడు అనంటే ఆ దేవుని పర్వతం లేక దేవుని యొద్దకు ఎక్కిపోయాడు. దేవునికి స్తోత్రం. అనగా పిల్లరా, ఎక్కుట అనే మాట మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఏంటండి ఎక్కటం? ఏమెక్కాడు అనంటే పర్వతాన్ని ఎక్కాడు. పిల్లరా, ఈరోజు ఎక్కేటువంటి అనుభవాన్ని మనం కలిగిన వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రజలైన వారు అరణ్యంలో ప్రయాణం చేస్తూ దేవుని దగ్గరికి ఎక్కిపోయాడు. దేవుడు ఎక్కడున్నాడు? పర్వతం మీద ఉన్నాడు. ఇప్పుడు దేవుణ్ణి కలుసుకోవాలి అంటే మోషే ఏం చేశాడు? పర్వతం మీదకి ఎక్కాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఆధ్యాత్మిక జీవితంలో దేవుని ప్రజలైనటువంటి వారు అంతకంతకు పైకి ఎగబాకేటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. చాలామంది విచారకరమైన విషయం ఏంటంటే ఉన్న స్థాయి నుంచి దిగజారడం, లేక తక్కువ స్థానానికి ఇంకనూ
తక్కువ స్థానానికి దిగజారిపోతున్నారు తప్ప ఎక్కేటువంటి అనుభవంలోకి వెళ్ళడం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అరణ్యములో వెళుతున్నటువంటి ఆమె ప్రియుని మీద ఆనుకొని చేయవలసిన మొట్టమొదటి పని ఏంటి అని అంటే ఎక్కేటువంటి వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మోషే మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే దేవుని యొద్దకు ఎక్కిపోయాను. దేవునికి స్తోత్రం. ఎక్కడికి ఎక్కిపోయాడు? దేవుని యొద్దకు ఎక్కిపోయాడు. పోయారా? పరిశుద్ధ గ్రంథంలో చాలా సందర్భాలు మనం చూస్తాం. శృంగారం అనే మెట్ల దగ్గర ఒక కుంటివాడు స్వస్థపరచబడిన తర్వాత అతడు దిగ్గును లేచి నిలిచి నడుచుచు దేవాలయమునకు ఎక్కిపోయాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి ఎక్కిపోయాడట? దేవాలయానికి ఎక్కిపోయాడట. పిల్లరా, దేవాలయంలో ఒక అద్భుతమైనటువంటి స్వస్థత, శాశ్వతమైనటువంటి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని అతడు పొందడానికి వీలుగా పిల్లరా అతడు దేవాలయంలోనికి ఎక్కిపోయాడు. దేవునికి స్తోత్రం. మోషే దేవుని ఎదుగు ఎక్కిపోయినట్లుగానే మన ఆధ్యాత్మిక జీవితంలో మన అంతకంతకు పైకి ఎదగాల, దిగజారిపోకూడదు. చాలామంది వెనక్కి తగ్గిపోతూ ఉంటారు. పిల్లలు లోకం వైపు చూస్తూ ఉంటారు. విడిచి వచ్చిన లోకం వైపు, విడిచి వచ్చిన ఆశల వైపు రకరకాలుగా చూసి నానాటికి దిగజారిపోతూ ఉంటారు. ఆత్మీయ జీవితంలో అంతకంతకు పైకి ఎక్కాల. హల్లెలూయా. భక్తుడైన దావీదు అంటాడు కదా, నేను ఎక్కలేనంత చెప్పాలా ఎత్తైన కొండ మీదకి ఆయన నన్ను ఎక్కించాడు. ఏ కొండ మీదకి ఎక్కించాడట? ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను దేవుడు ఎక్కడ ఎక్కిస్తున్నాడు? లేక ఎక్కడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈరోజు పిల్లరా, జనులందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు. మోషే నాయకుడిగా ఉండి మోసే విశ్రాంతి తీసుకోలేదండి. వెంటనే దేవుని యొద్దకు ఎక్కిపోయాడు. దేవునికి స్తోత్రం. దేవునితో సహవాసం చేయడానికి ఏ బలహీనత అడ్డు రాకూడదు. మోషేకు కూడా బలహీనత ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే అలసిపోయారో మోషే కూడా అలసిపోయాడు. కానీ మోషే తన జీవితంలో తన పనిలో అలసిపోయినప్పటికీ దేవుని దగ్గరికి ఎక్కిపోవడానికి ఏమాత్రమూ నిర్లక్ష్యం చేయలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూలోకంలో ఎన్ని పనుల భారం మనకు ఉన్నప్పటికీ కూడా, ఆ పనుల్లో ఎంత విశ్రాంతి లేకుండా నువ్వు చేస్తున్నప్పటికీ కూడా, ఎంత అలసిపోయినప్పటికీ కూడా దేవుని దగ్గరికి ఎక్కిపోవడానికి లేక దైవ సన్నిధికి రావడానికి ఏమాత్రము సంకోచించకూడదు, లేక ఆలోచన నిర్లక్ష్యము చేయకూడదు.